ఢిల్లీ పరిణామాలు ఇప్పుడు బీహార్‌ని కదిలిస్తున్నాయి. ఢిల్లీలో ఏవైతే మోడీని బూతులు తిట్టినటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, మోడీ నోట్లో పోస్తాం లేదా మోడీకి అమ్మ అంటూ పచ్చి బూతులు మాట్లాడినటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ బీహార్ వాళ్ళున్నారు కొంతమంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళున్నారు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నట్టు బీజేపీ వాళ్ళు వాళ్ళని ఇళ్లతో సహా ఐడెంటిఫై చేయడం, అక్కడ కేసులు పెడుతున్నారు. అందులో భాగంగా బీహార్‌లో కొంతమందిని అరెస్టులు చేశారు. నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు అక్కడ పెద్ద చర్చకి తావిచ్చింది. ఇప్పుడు ఆ నేహా అనే అమ్మాయి అయితే బీహార్ వెళ్ళి ఆ విద్యార్థుల కోసం ఉద్యమిస్తానని ప్రకటిస్తే, తేజస్వి యాదవ్ ఎవరైతే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, తను ఆందోళనకు దిగుతానన్నాడు. బీహార్‌లో ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నాడు. ఢిల్లీ తరహాలో ఏ ఒక్క విద్యార్థిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు ఒకవేళ రాళ్ళేసినా, అమ్మలనక్కల్ని తిట్టినా అదంతా ఉద్యమంలో భాగం కిందనే భావించమని అడుగుతున్నారు వీళ్ళు.